తిను నాన్న, కడుపు నిండా తిను అంటూ ప్రేమగా వడ్డిస్తుంది రాజేశ్వరి. భరత్‌కి పొరమారడంతో ప్రేమగా తలను చరుస్తూ ఉండు నాన్న, నేను తినిపిస్తాను అని అంటుంది రాజేశ్వరి. అయ్యో! మీరు నాకు తినిపించడం ఏంటి మేడం అని అంటాడు భరత్. అంటే పల్లవి ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలాగే తినిపిస్తా. తను నా కూతురు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అంటూ ప్రేమగా తినిపిస్తుంది రాజేశ్వరి. తనపై అంత ప్రేమ చూపించడంతో ఎమోషనల్ అవుతాడు భరత్. రాజేశ్వరి కూడా కన్న ప్రేమ చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శ్రియ ఇచ్చిన షాక్‌తో అవని వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. ఎక్కువ చేస్తే మీ అందరిపై వేధింపుల కేసు పెడతానని శ్రియ వార్నింగ్ ఇవ్వడంతో ఏడుస్తూ ఇంటికి వస్తుంది పార్వతి. శ్రియ అంత పెద్ద మాట అన్నదంటే శ్రీకర్లు ఇంకెప్పటికి ఇంటికి రారనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పార్వతి. అది చూసిన అవని ఊరుకోండి అత్తయ్య అంటూ ఓదారుస్తుంది. శ్రియ కోపం తగ్గలేదు కాబట్టి అలా మాట్లాడింది. మీరేం బాధపడొద్దు అని అంటుంది అవని. తను కోపంలో ఉంది కాబట్టి అలా మాట్లాడింది సరే. మరి నువ్వెందుకు అలా మాట్లాడావు? అంత కోపంగా ఉన్నావు. నీకేమైంది? నువ్వు తెలివిగా నచ్చజెప్పి తీసుకొస్తావని అనుకున్నా కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. నువ్వు అలా ఆవేశంగా మాట్లాడినందుకు శ్రియ రానని తేల్చి చెప్పేసింది అని అంటుంది పార్వతి. భలే దొరికింది అనుకున్న పల్లవి అందుకొని ఇంక ఎక్కిచ్చి చెప్తూ ఉంటుంది. నేనదే అనుకున్నా అత్తయ్య. శ్రియ ఏదో బాధలో ఉంది. నచ్చజెప్పాల్సింది పోయి రెచ్చగొట్టింది అవనక్క అని అంటుంది పల్లవి. మా వదిన గురించి అలా తప్పుగా మాట్లాడకు అని అంటాడు కమల్. నువ్వెప్పుడు నా వైపున మాట్లాడావులే ఇప్పుడు మాట్లాడడానికి అని అంటుంది పల్లవి. శ్రియ వదిన నోటికొచ్చినట్టు వాగింది కాబట్టి అవని వదిన అలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటాడు కమల్. ఆ మాటతో పార్వతి, రేయ్ మనం నచ్చజెప్పడానికి వెళ్ళినప్పుడు కాస్త సహనంగా ఉండాలి. తనేదో అన్నదని మనం కూడా నోటికొచ్చినట్లు మాట్లాడితే తను ఇలా మన మాట వింటుంది. కడుపుతో ఉన్న అమ్మాయి వేళకి తినాలి. తనకేం కావాలో చూసుకోవాలి. నీకు శ్రియపై కోపం వచ్చినా కూడా తన కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలి కదా అని అంటుంది పార్వతి. ఈ ఇంటికి వారసునివ్వబోయే నా కోడలెక్కడో అలా ఇబ్బంది పడుతూ ఉండటం నీకేమైనా బావుందా? ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడమే కాదు, చెప్పే వాళ్ళకి ఓపిక సహనం ఉండాలి అవని. నువ్వు ఆవేశపడకుండా ఉంటే శ్రియ వచ్చి ఉండేదేమో. చీచీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతి. ఇక పల్లవి అందుకొని అత్తయ్య అన్నది కరెక్టే బావా అని అంటుంది. అంటే శ్రియది తప్పులేదా అని అక్షయ్ అంటే నేను అనడం కాదు, అత్తయ్య అలా ఫీల్ అయ్యారని చెప్తున్నా అని అంటుంది పల్లవి. శ్రియ రాకపోవడానికి అవనే కారణం అని అత్తయ్యకి అనిపించింది. అది చాలు నాకు, ఇంకా మండిస్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక అత్త పార్వతి అన్న మాటలు గుర్తు చేసుకొని అవని బాధపడుతూ ఉంటే అక్షయ్ వెళ్ళి ఓదార్స్తాడు. శ్రియ ప్రెగ్నెంట్ కాబట్టి ఆ బాధలోనే అమ్మ అలా మాట్లాడి ఉంటుంది. ఏం బాధపడకు అని అంటాడు అక్షయ్. అయ్యో లేదండి, అత్తయ్యే కదా అలా అన్నది. శ్రియకి అమ్మ లేదు, నాన్న పట్టించుకోరు. ఇలాంటి టైంలో పుట్టింటి ధైర్యం కోరుకుంటారు. శ్రియకి అమ్మ నాన్న లేరు కాబట్టి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అదే నాకు బాధగా అనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్ కాబట్టి మనమే అన్నీ చూసుకోవాలి. అదే ఆలోచించకుండా నేను ఆవేశపడ్డాను. మీ గురించి అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. క్షమించండి అని అంటుంది అవని. నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి అవని? నీ గురించి నాకు తెలియదా అని అండగా నిలబడతాడు అక్షయ్. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భరత్, ఆఫీస్ అదిరిపోయింది. చాలా చాలా బావుంది. నా జీవితం మారిపోయింది అని ప్రణీత్‌తో అంటాడు. అది విన్న చక్రధర్ నీ లైఫ్ మారడం కాదు, నిన్ను మార్చడానికి ఆ జాబు వచ్చింది అని అనుకుంటాడు. ఇంతకీ ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని భరత్ అడగడంతో కాస్త తలనొప్పిగా ఉందని పడుకుందిలే అని లంచ్ బాక్స్‌ని తీసుకొస్తుంది ప్రణతి. ఇదేంటి తినలేదా? బరువుగా ఉంది అని ప్రణతి అడగడంతో రాజేశ్వరి మేడం దగ్గరుండి భోజనం పెట్టారు. తల్లి కొడుకుకి పెట్టినట్టుగా దగ్గరుండి మరీ తినిపించింది అని అంటాడు భరత్. ఆమె పెడితే నువ్వు తినడం తప్పు కాదు కానీ ఆమె ఇప్పుడు నీ యజమాని. అది గుర్తుపెట్టుకున్నప్పుడే అన్నీ బావుంటాయి. లేదంటే అడ్వాంటేజ్‌గా తీసుకొని నీకిష్టం లేని పనులు కూడా నీతో చేయిస్తారు. అప్పుడు ఇబ్బంది పడాల్సింది నువ్వే. యజమానితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని అంటుంది ప్రణతి. ఆ మాటతో చక్రధర్ కరెక్ట్‌గా చెప్పావమ్మా అని అంటాడు. సర్లే భరత్, నీకేం కావాలో చెప్పు. నేను వండి పెడతాను అని అంటుంది ప్రణతి. నా కోసం నువ్వేం కష్టపడి వంట చేయాల్సిన అవసరం లేదు. రేపు నా కోసం రాజేశ్వరి మేడం నాకిష్టమైన చేపల పులుసు తీసుకొస్తానని చెప్పింది అని అంటాడు భరత్. ఆ మాటతో చక్రధర్ రోజు ఆమె పెట్టింది తింటే నీకిక్కడ తిండికి గతి లేదని అనుకుంటుంది. నీ భార్య వండి పెడతానంటే ఆవిడెవరు పెడుతుందంటావేంటి? నీకు నీ భార్య కంటే ఆ రాజేశ్వరి ఎక్కువైందా అని అంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మా అమ్మకి 4 రోజులు టైం ఇచ్చాను. మా అమ్మని బాధ పెట్టడం ఎందుకులే అని ఆగిపోతున్నా. దిక్కులేని వాళ్ళ వచ్చి నాకు నీతులు చెప్తున్నావా అని అంటాడు భరత్. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్లేదు కానీ నీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. నేను నీ తండ్రినిరా అని అంటాడు చక్రధర్. ఏంటి నువ్వు నా తండ్రివా? నేను నీ కొడుకుననే విషయం 25 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా? నాకు తండ్రి అవసరం వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు? నాకు తిండి పెట్టావా? నా ఆకలి తీర్చావా? నన్ను చదివించావా? పోషించావా? తండ్రికి ఒక్క బాధ్యతనైనా నెరవేర్చావా? అయినా నువ్వు నా తండ్రివేంటి? నీలాంటి తండ్రి నాకు అవసరం లేదు అంటూ చక్రధర్‌ని నెట్టిపారేస్తాడు భరత్.
దాంతో చక్రధర్ స్తంభంపై పడిపోతాడు. ప్రణతి వెళ్ళి లేవండి మామయ్య అంటూ భుజం కాచి నువ్వు చేస్తున్న పని ఏంటి భరత్ అని క్లాస్ పీకుతుంది. వీడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. వీడి వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నా సహనాన్ని పరీక్షించకు అని వార్నింగ్ ఇస్తాడు భరత్. భరత్ మాటలను పట్టించుకోకండి మామయ్య. ఏదో ఆవేశంలో అలా చేశాడు అని అంటుంది ప్రణతి. లేదమ్మా వాడు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. చిన్నప్పుడు వాడికి నడక నేర్పించలేదు. కాబట్టి ఇప్పుడు నన్ను నిలబడనీయకుండా చేసేశాడు. తప్పేం లేదు అని ఎమోషనల్ అవుతాడు చక్రధర్. ఇక అక్షయ్ చేపట్టిన ప్రాజెక్ట్‌కి ఫైనాన్స్ ఆపేస్తారు. ఇక మేము మీకు డబ్బులు ఇవ్వలేమని తేల్చి చెప్తాడు ఫైనాన్షియర్. ఇలా ఎందుకు చేస్తున్నారని అవని అడగడంతో చక్రధర్ గారు షూరిటీ ఉన్నారు కాబట్టి మేము ఫైనాన్స్ చేశాం. కానీ ఆయన ఆస్తి మొత్తం తన భార్యకి ఇచ్చేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆయన దగ్గర ఎలాంటి ప్రాపర్టీ లేదు కాబట్టి ఆయన షూరిటీగా పెట్టి డబ్బులు ఎలా ఇస్తాం? కాబట్టి మేము పెట్టిన డబ్బులు కూడా ఓ 4, 5 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి. లేదంటే మీపై కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు ఫైనాన్షియర్. దాంతో కమల్ ఎలా అన్నయ్య పని జరగాలంటే ఇంకా 1,00,00,000 పైనే కావాలి. లేదంటే పని ఆగిపోవడమే కాదు మనం పెట్టిన డబ్బులు కూడా వృధానే అని అంటాడు. అవును. మా నాన్న ఆస్తి రాసేసిన విషయం ఈ ఫైనాన్షియర్‌కి ఎలా తెలిసిందండి? అంటే రాజేశ్వరి పిన్నినే ఇలా చేయించిందా? అంటూ లాజిక్‌గా ఆలోచిస్తుంది అవని. దాంతో పల్లవి మా మమ్మీ అలా చేయదు అని అంటుంది. అయ్యో! మన ఆస్తిని మీ నాన్నగారు మీ ముగ్గురికి రాసేశారు. రిజిస్ట్రేషన్ పేపర్స్‌పై సంతకాలు చేసే టైంలోనే ఆయనకి అలా అయింది. ఆ వీలునామా రిజిస్టర్ అయి ఉంటే మీకు ఆ సమస్య ఉండేది కాదు అని అంటుంది పార్వతి. నువ్వేం బాధపడొద్దమ్మా ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు అక్షయ్. ఇంతలో పల్లవికి ఫోన్ రావడంతో షాక్ అయ్యి అలా అయిందా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. ఇంత రాత్రి అప్పుడు వచ్చావేంటి అని అడుగుతుంది భానుమతి. ఏ రాకూడదా అంటూ మండిపడుతూ ఉంటుంది పల్లవి. ఏంటే అంత కోపంగా ఉన్నావు? ఏమైందిప్పుడు అని అడుగుతుంది రాజేశ్వరి. ఏమైందా? ఆ భరత్ గాడికి మన ఆఫీస్‌లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చావంట. వాడు నా కొడుకు లాంటి వాడని, నీకిచ్చే రెస్పెక్ట్ వాడికి కూడా ఇవ్వాలని స్టాఫ్ అందరికీ చెప్పావట. వాడికి వడ్డించి తినిపిస్తున్నావట. సడెన్‌గా వాడిపై అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు అని నిలదీస్తుంది పల్లవి. దాంతో రాజేశ్వరి నువ్వు నా కన్న బిడ్డవి కాకపోయినా ప్రేమగా పెంచాను. అలాంటిది వాడు నా కన్న కొడుకు అని తెలిసాక ప్రేమ చూపించకుండా ఎలా ఉంటాను? నా కొడుకు కష్టపడుతుంటే ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో నీకేం తెలుసే అని మనసులో అనుకొని మౌనంగా ఉండిపోతుంది రాజేశ్వరి. ఏంటి మమ్మీ చెప్పు ఎందుకిలా చేస్తున్నావు అని రెచ్చిపోతుంది పల్లవి. ఇక భానుమతి అందుకొని వాడిపై అంత ప్రేమ ఒలకబోయవలసిన అవసరం నీకేంటే అని అంటుంది. అప్పుడు కోపంగా చూసిన రాజేశ్వరి భరత్ నా కన్న కొడుకు అని చెప్తే నువ్వు నాకు పుట్టలేదనే నిజం నీకు చెప్పాల్సి వస్తుంది పల్లవి. అది నువ్వు తట్టుకోలేవు కాబట్టి నిన్ను నమ్మించే విధంగా చెప్పాలి అని మనసులో అనుకొని ప్లేట్ తిప్పేస్తుంది రాజేశ్వరి. మీ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ మీనాక్షితో హ్యాపీగా ఉన్నాడు. నేను వాళ్ళని ఏం చేయకుండా చేతగాని దానిలో ఉండాలా? కన్న బంధం తెలియాలంటే ఆ మీనాక్షి కన్న కొడుకుని దూరం చేయాలి. అందుకే వాడిని నా వైపుకు తిప్పుకున్నా. ఉద్యోగాన్ని ఎరగా వేశాను. ఆ తల్లి కొడుకుల్ని శాశ్వతంగా దూరం చేస్తున్నా అని అంటుంది రాజేశ్వరి. మరి ముందు ముందు ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.